నమస్తే. దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి హడావిడి అయితే మొదలైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంకా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డబుల్ డిజిట్ ఎంపీలను గెలవాలని చూస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ గత కాలంలో వచ్చినటువంటి ఓటమిని ఇప్పుడు దాటుకొని ముందుకు పోవాలని చూస్తుంది. ఇక బీజేపీ మాత్రం హ్యాట్రిక్ ప్రధానిగా మోదీని చూడాలనే ఉద్దేశంతో హ్యాట్రిక్గా అక్కడ ఢిల్లీలో అస్థినాను కైవసం చేసుకోవాలనేటువంటి తపనలో మాత్రం ఉంది. మనతో పాటుగా నల్గొండ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. మీరు పార్టీలోకి వచ్చారు, మొత్తానికి టికెట్ అయితే వచ్చింది. ఎట్లా ఉంది అసలు బీజేపీ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? నల్గొండ జిల్లా ప్రజలు, నల్గొండ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నల్గొండ అభివృద్ధి ఇచ్చిన అధ్యక్షులు నడ్డా గారికి, మోడీ గారికి, అమిత్ షా గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాంతోపాటు నాకు అభ్యర్థిత్వం నేను వేరే దానికి వచ్చిన అభ్యర్థిత్వం ఇయ్యగానే పార్టీనే మెయిన్ అనుకొని నన్ను అందరూ స్వాగతం పలికిన మా నల్గొండ బీజేపీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే మీరు అడిగింది అంటే ఎట్లా మీరు వచ్చిరు కదా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది. బీజేపీలో నేను వచ్చినాక ఈ వారం 10 రోజుల్లో చూసింది పార్టీ ముఖ్యం మనకి, వ్యక్తి ముఖ్యం కాదనేది చాలా మంచిగా కింద నుంచి కూడా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మోడీ గారి వేవ్ నడుస్తూ ఉంది. ఇంతవరకు ప్రపంచంలో నాకు తెలిసి 3వసారి ఎప్పుడైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కానీ ప్రో మోడీ అనేది ఇంత పెద్ద ఎత్తున ఈ దేశ చరిత్రలో ఒక లీడర్కి ఇంత పాజిటివ్ ఉండటం నాకు తెలిసి మోడీ గారికి ఉన్నంత ఎవరికి లేదు. ఈరోజు ఏ మారుమూల పోయినా ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు కూడా నల్గొండ దానికి నిమిత్తమేం కాదు, నల్లగొండలో కూడా ఈరోజు ఎక్కడికి పోయినా కానీ మోడీ గారు అంటా ఉన్నారు, మోడీ చేయబట్టే రామాలయం కట్టినమంటా ఉన్నారు, మోడీ చేయబట్టే 370 ఆర్టికల్ అంటా ఉన్నారు, మోడీ చేయబట్టి ఇప్పటిదాకా కనపడని పథకాలని హైవేలు వేసిన మోడీ అంటా ఉన్నారు. అందుకని ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు నల్లగొండ మీద కూడా కాషాయ జెండా ఎగరేయబోతా ఉన్నాం. ఏదైతే బీజేపీకి 400 సీట్లు అంటున్నామో 400లో నల్లగొండ ఉండబోతా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ గెలవాలనేటువంటి తపత్వం కనబడతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గెలవాలని చూస్తున్నారు. ఆల్రెడీ కంచెల కృష్ణారెడ్డిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ జానారెడ్డి తనయుని కూడా ఇక్కడ తీసుకున్నటువంటి సందర్భం. మొత్తానికి ఆ అబ్జర్వేషన్ చూస్తే శానంపూడి సైదిరెడ్డికి ఎక్కువ మార్కులు దేనికి వేయొచ్చు అంటారు వాళ్ళతో పోలిస్తే? ఇప్పుడు ఒకటి, నేను దేశాలు తిరిగి వచ్చినోడిని, యునైటెడ్ నేషన్స్లో పనిచేసినోడిని, వీడికి వచ్చినాక ఎమ్మెల్యేగా పనిచేసినోడిని. నేను ఎమ్మెల్యేగా హుజూర్నగర్లో పనిచేసినప్పుడు నేను ఎంత పనిచేసినా అని ప్రజలందరికీ తెలుసు. ఏ ఒక్కరిని ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళని అడిగినా సైదిరెడ్డి ఎట్ట పనిచేసినట్టు చెప్తారు. నాకు ప్రూవెన్ రికార్డు ఉంది. దాంతోపాటు నేనేదో ఒక వారసత్వ రాజకీయాలతోటో లేకపోతే ఎవరో చెప్తే తీసుకొని వచ్చినోడిని, టికెట్ తీసుకొని వచ్చినోడిని కాదు. నా స్వతహాగా ఒక మీరు చెప్పేటువంటి మాట ఇక్కడ జయవీరు, రఘువీరు ఇద్దరు కూడా, అంటే అక్కడ ఆయన సాగర్కి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ రఘువీరు వచ్చినటువంటి అతను జానారెడ్డి తనేడుగా వస్తున్నారు, నాకు ఎలాంటి వారసత్వ రాజకీయ ప్రాబల్యం లేదు అనేటువంటి మాట చెప్తున్నారా? అంటే ఒక రఘువీరు గురించి కాదు అనేది నేను. ఈరోజు దేశమే కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయం. ఇలా గాంధీలు అయితేంది, నెహ్రూలు అయితేంది, మొత్తం ఒక వారసత్వం. ఇకపోతే మా జిల్లాకు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జానారెడ్డి గారు కొడుకులు ఇద్దరు, ఇప్పుడు మళ్ళీ భూపాలరెడ్డి గారు వాళ్ళ అన్న. అంటే ఎంతసేపటికి ఒక కుటుంబాల పరంగానే కానీ ప్రజలకి ఏం కావాలా, నిజంగా ప్రజలకు మనం ఏం చేయాలని తెలియదు. ఈరోజు నేను మంచి అధ్యయనం చేసినోడిని, జనాల మధ్యలో ఉన్నోడిని, ప్రతి ఒక్క సమస్యని ఎట్లా సాల్వ్ చేయాలని చూసినోడిని, 4-5 ఏళ్లలో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండేటోడిని. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేటోడిని, నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోగలిగేటోడిని. ఈరోజు బీజేపీలో యూత్ కూడా సైదిరెడ్డి వచ్చిండంటే మన కోసం ఉంటాడు, యూత్ కోసమే రాజకీయాల్లోకి వచ్చిండు, యువత ఎంపవర్మెంట్ కోసమే రాజకీయాల్లోకి వచ్చిండు. ఎందుకంటే నేను చేసిన కార్యక్రమాలు ఏదైతే ఇంతకుముందు అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా కానీ, సయ్యూత్ ద్వారా కానీ నేను యూత్కి దగ్గరైంది, యూత్ కోసం. అయితే నేను అప్పుడు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలో ఉన్నప్పుడు మనం సొంతంగా కొన్ని చేయలేం, మనం ఏదన్నా ఉన్న ఆ పార్టీ పరిధిలోనే పనిచేయాల్సి వస్తుంది. కానీ ఈరోజు మంచిగా మన రెక్కలు దొడిగినట్టుంది. దేశంలో ఎన్నో పథకాలు అమలవుతా ఉన్నాయి. ఈరోజు యూత్ ఎంపవర్మెంట్ కోసం కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ ఈరోజు ప్రతి ఒక్కరిని ఏదో ఫ్రీలు ఇచ్చి జనాల్ని పడుకోబెట్టాలనే వ్యవస్థ కాదు. ఎంతవరకు ఉంటే ఈరోజు వీధి వ్యాపారస్తులకి లోన్లు ఇవ్వటం గురించి కానీ, దాంతోపాటు విశ్వకర్మ లోన్లు ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ, ముద్రా లోన్స్ కానీ, ఈరోజు ఎన్నో పథకాలు ఈరోజు మనం దగ్గరికి తీసుకుపోవచ్చు, చేయొచ్చు. దాంతోపాటు స్వచ్ఛ భారత్, ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం మోడీ గారి వల్ల ఈ దేశంలో ఒక మార్పు.
ఆ మార్పు వలనే ఈరోజు మోడీ గారికి ఇంత పేరు వచ్చింది. దాంతోపాటు 24 సంవత్సరాలు ఒక్కరోజు హాలిడే తీసుకోకుండా దేశం కోసం జీవితాన్ని అంకితం చేసి మోడీ పరివారాన్ని మొత్తం 140 కోట్లు నా పరివారాన్ని నా ఫ్యామిలీ అని చూసుకున్న మోడీ గారి లాంటి నాయకుడి కింద